ఈటల మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. అసలు ఈటల మన తెలంగాణ వాయిస్ ఇట్నే ఉంటది. ఇప్పుడు మనం కూడా కాదండి తెలంగాణ వాయిస్. వాస్తవం ఆయన మాట్లాడేది ఏంటంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 14 నెలల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మహిళలకు 2500 కానీ, డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళకి 2500 కానీ, అదే విధంగా డిప్లొమా చదువుకున్న వాళ్ళకి 1500 కానీ, స్కూటీలు, తులం బంగారము, ఇవన్నీ హామీలు ఇచ్చి వాళ్ళు అంటే సాధ్యంగా అన్నటువంటి హామీలు తెలంగాణలో ఇచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి వాటన్నిటిని మనం నట్టేట ముంచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. వాటిని కాకుండా సరే నువ్వు హామీలు అప్పులు ఉన్నాయో లేకపోతే ఇంకేది ఉందో అని చెప్పేసి నెరవేర్చలేవంటే మేము కూడా పెద్దగా దాన్ని పట్టించుకుంటలేము. కానీ నువ్వు హైడ్రా తీసుకొచ్చి జనాల్ని మూసి ప్రక్షాళన అని చెప్పేసి తీసుకొచ్చి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజల్ని పూర్తిగా వాళ్ళ ఇల్లు కూలగొట్టి నోటీసులు ఇవ్వకుండా, కనీసం వాళ్ళని అడగకుండా చేయకుండా, వాళ్ళు కొంత టైం పీరియడ్ అయినా వాళ్ళ సామాన్లు సర్దుకోవడానికి కూడా టైం పీరియడ్ కూడా పెట్టకుండా డైరెక్ట్ నైట్ ఈ రోజు ఖచ్చితంగా పోయి కూలగొట్టాలి అని పోయి నువ్వు ఏది చెప్పకుండా పోయి కూలగొట్టు. అందుకోసం ఎవరికైనా తెలంగాణలో పేద ప్రజల్ని నాశనం చేస్తున్నప్పుడు ఆ ఆవేశంతో ఈటల గారు మాట్లాడిన మాట వాస్తవం. ఈటల గారు మాట్లాడితే ధైర్యం లేక, రేవంత్ రెడ్డి దాన్ని సమర్థించుకోలేక, దానికి సమాధానం చెప్పడం చేత కాక ఈ రోజు జగ్గారెడ్డిని ముందుకు తీసుకొచ్చి జగ్గారెడ్డితో మాట్లాడిస్తా ఉన్నారు. జగ్గారెడ్డి గురించి మీ అందరికి తెలిసిన విషయం. వాడు చిల్లర ప్రెస్ మీట్ ముంగల్కి వచ్చేసరికి చిల్లర మాటలు మాట్లాడడం. ఆయన ఓన్లీ ఈటల గారిని తిట్టిన కొత్తగా రేవంత్ రెడ్డిని కూడా అంటే ఆయనకు ఎవరు అనేది ఇక ఉండదు. ఇంకా మీడియా ముందు వచ్చేసి ఏం మాట్లాడుతున్నా అర్థం కాకుండా మాట్లాడతారు పర్టికులర్. అయితే మరి ఇప్పుడు ఈటెల గారి విషయంలో చూసుకున్నట్టయితే ఆయన కూడా అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% తెలంగాణలో ప్రజలంతా ఆవేశంతో ఉంటున్నారు. ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నట్టేట ముంచినప్పుడు కనీసం స్థానిక ఎలక్షన్స్ పెట్టడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే జనాలను మోసం చేస్తున్నావు నీ అంతకు నువ్వు క్లారిటీ వచ్చింది కదా, అందుకే నువ్వు స్థానిక ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతున్నావు. అట్లాంటప్పుడు రాష్ట్రంలో మీకు నడపనికి శాత కాకపోతే ఎందుకు అధికారంలో ఉండాలి? బాధ అనిపిస్తుంది అనిపి జనాల్ని నాశనం చేస్తున్నప్పుడు ఆ బాధతో ఈటల మాట్లాడి దాంట్లో తప్పేముంది? ఓకే. అండ్ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిది ముద్రాజ్ కులమా రెడ్డి కులమా అన్నట్టు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో మీరు ఈటెల రాజేందర్ గారిని ఒక బీసీ వ్యక్తిగా చూస్తున్నారా లేకపోతే ఓసీ సామాజిక ఈటల రాజేందర్ అసలు బీసీ కాదని ఎట్లా నిర్ణయిస్తుంది? ఈ రోజు మహేష్ గౌడ్ మాట్లాడుతున్నాడు, బిస్మిల్ ముంగల్కి వచ్చి మహేష్ గౌడ్ మాట్లాడు ఎట్లా నిర్ణయిస్తున్నావు? నువ్వు బీసీ కాదని ఎట్లా నిర్ణయిస్తున్నావు? దానికి ఒకటి ఉండాలి కదా. ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ఎవరు? రాహుల్ గాంధీ మేము చెప్తాం ఒక ముస్లిం పుట్టిండు ఏమంటారు, ఆయన ముస్లిం అంటారు. ఈటల రాజేందర్ ఎవరు పుట్టాడు? ఎట్లా నిర్ణయిస్తున్నావు ఈటల రాజేందర్ క్యాస్ట్? చక్కగా మాట్లాడాలి. ప్రెస్ మీట్ ముంగల్కి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడడం నేర్చుకో. ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు, ప్రజలకు సమాధానం ఇచ్చేటప్పుడు సక్రమంగా మాట్లాడే బుద్ధి నేర్చుకో. మిమ్మల్ని మీరు ఎందుకు తిట్టుకుంటున్నారు? ఈ రోజు జగ్గారెడ్డి వాడి మాటలు చూసినావు అసలు ఒక మనిషి లెక్క మాట్లాడుతున్నాడా? ఈ రోజు ఏమంటాడు పొట్టివాడు అని చెప్పేసి మాట్లాడు. వాడి హైట్ ఎంత ఉన్నది? వాడి హైట్ వాడి వెడల్పు ఈ రెండు సమానంగా ఉంటాయి. వాడు పొడుగు అంతే ఉంటాడు, వాడి వెడల్పు అంతే ఉంటాడు. గుడ్డేలు లేక గడ్డం పెంచుకొని తిరుగుతున్నాడు. ఫస్ట్ ఆ గడ్డం చక్కగా చేసుకోమను, చక్కగా నీట్ గా తయారై రాజకీయాల్లో ఉన్నాం మనం. కొంచెం మంచిగా డిగ్నిటీ రెడీగా మనం వాడంతట వాడు బాధ అనిపిస్తుంది అండి. అంటే మీరు కూడా వాడు అక్కడ బేవకూఫ్ అని మాట్లాడిండు అంటే పూర్తి వల్గర్ గా మాట్లాడిండు కాబట్టి మేము వాడు అని మాట్లాడుతున్నాం. మేము ఇంకా మర్యాద వాడు మర్యాద మాట్లాడలే. అందుకే మేము మా నుంచి వస్తున్న ఆవేశము, ఆవేదన మా నుంచి వస్తుంది. ఓకే. మీరు సరే వాడు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక వ్యక్తిని వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము ఎందుకంటే బేవకూఫ్ అన్నప్పుడు బట్ వాడు ఎట్లా నువ్వు చూసినావు కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ లా ఒక ఈటల రాజేందర్ గౌరవం ఏందో తెలంగాణ రాష్ట్రానికి అందరికీ తెలుసు. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారుడుగా ఆయన కేసీఆర్ వెనకాల ఉండి ఆయన ఎంత బలంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో డైరెక్ట్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు ఈటల రాజేందర్ అని చెప్పేసి మాట్లాడి అంత కష్టపడ్డ ఈటల రాజేందర్ ను నువ్వు ఇష్టానుసారంగా ఏదో పనికిమాలలో నేను జనాలు ఎట్లా చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ అంత తోడు దళిత బంధు ఇచ్చి ఆ మండలంలో ఎవరైతే దళిత కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఒక్కరి కుటుంబంలో మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఈటల రాజేందర్ నిజాయితీని ఒప్పుకొని ఆడ ఈటల రాజేందర్ గెలిపించిన చరిత్ర ఉంది. అవునా కదా? అంత మంచి వ్యక్తిని నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మరి మాకు ఆవేశం వస్తుందా రాదా? అది బీజేపీని ఎందుకు 8,000 ఓట్లకి పరిమితం చేసింది? షాజనాలా 8,000-9,000 ఎందుకు పరిమితం చేసిండు? అంటే ఈ రోజు గాలి లేదు ఈడ ఇప్పుడు చూడండి, మీరు ఎమ్మెల్సీలు చూడండి, ఇక్కడ జరిగినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పులు చూడండి. ఇప్పుడు ఇదే ఎలక్షన్స్ ఇప్పుడు పెడితే పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయండి.